నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తానికి ఢిల్లీ వీధుల్లోకి అసలు కాకురోచులు వచ్చేసినాయి, పెద్ద కాకురోచులు వచ్చేసినాయి. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన రోజే మగధా న్యూస్ ఏం చెప్పింది? దీని వెనుక అసలు కాకురోచులు ఎవరెవరు ఉన్నారు అని చెప్పాం. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్. అసలు కాకురోచులు ఈ ముగ్గురే ఉండి నడిపిస్తున్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీని అని చెప్పాం కదా. సో మొత్తానికి ఈ పిల్ల కాక్రోచులంతా కూడా మొన్నంతా ఆందోళన చేయడం, వాళ్ళందరినీ కూడా చాలా మందిని అరెస్టులు చేయడం, ఈ పిల్ల కాక్రోచులకి నాయకత్వం వహించిన ఈ అభిజిత్ డిప్కే అనే లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయడంతో ఇక మరి ఎట్లో గట్ల దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి ఇక తప్పదు కాబట్టి తాత్కాలిక ముసుగులు పక్కన పెట్టి అస్సలు కాక్రోచులు, ఆ పెద్ద కాక్రోచులు బయటకు వచ్చారు. నిన్న ఢిల్లీ వీధుల్లో హల్చల్ చేశారు. ఎవరా పెద్ద కాక్రోచులు? అర్థమైపోయి ఉంటుంది. ఇదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్. వీళ్ళు ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీ నివాసం ముట్టడికి వెళ్లారు. ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఎజెండాలతో ప్రధాని ఇంటి ముందు వీళ్ళంతా కూర్చున్నారు, ప్రధాని నివాసం ముందు. ఇక ఇటు కేజ్రీవాల్ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి హడావుడి చేశారు. సో మొత్తంగా వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఢిల్లీని స్తంభింపచేయాలి, ఢిల్లీ పాలనని స్తంభింపచేయాలి, ఢిల్లీని గడగడలాడిస్తున్నామని దేశం మొత్తానికి చూపించాలి. ఇది వాళ్ళ ప్లాన్. దేశం మొత్తానికే కాదు, దేశం బయట దేశాలకు కూడా చూపించడానికి అతి పెద్ద కుట్ర జరిగింది. ఎలాంటి కుట్రలు బయటకు వస్తున్నాయో తెలుసా? ఇప్పుడు నిజానికి 3 రోజుల నుంచి ఆ సోనం వాంగ్చుక్ నిరసనలు, అతనికి సంబంధించిన ఈ 6th షెడ్యూల్కి సంబంధించిన ఒక అంశం, ఒక రోజు పెద్ద అంశంగా మారిన రోజు, అతన్ని హాస్పిటల్కి తరలించిన రోజు. ఇక రెండో రోజు వెంటనే అసలు గ్యాప్ అనేది ఉండకూడదు. పార్లమెంట్ సెషన్స్ ఇంకోవైపు జరుగుతున్నాయి, ఇటేమో మనం ఒక రాకెట్ లాంచ్ చేసి ప్రపంచ దేశాలన్నీ భారతదేశం గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్లీ మనం వెళ్ళిపోవాలి. ఈ ఆందోళనతో ఈ రాకెట్ విషయాలు బయటికి రాకూడదు అని చేయడానికి రెండో రోజే కాక్రోచుల్ని వదిలారు. ఈ కాక్రోచుల్లో ఎవరెవరు ఉన్నారో నేను నెక్స్ట్ చెప్తున్నాం. అలాగే నెంబర్ 3, ఇక నిన్న పంజాబ్ రైతులందరూ కూడా ఢిల్లీని ముట్టడి చేశారు. అసలు ఎవరి కష్టాలు ఏంటి, ఈ 3 అంశాలు ఎందుకు ప్రధాన అంశాలుగా తీసుకున్నారో ఇప్పుడు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో భాగంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేజ్రీవాల్ వీళ్ళందరూ వేసిన, మమతా బెనర్జీ ఇంక్లూడ్, వీళ్ళందరూ వేసిన ప్లాన్ లో భాగంగా వీళ్ళ టార్గెట్ ఏం జరిగిందో నేను చెబుతాను, వినండి. వీళ్ళంతా ఆందోళన రూపంలో అక్కడికి వస్తారు. కేవలం వాళ్ళు పీస్ఫుల్ గా మాత్రమే వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు అనేది ఇక్కడ ప్రొజెక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఈ ఎర్ర జర్నలిస్టులు, ఈ మేధావుల ముసుగుల్లో ఉన్న వీళ్ళందరూ అక్కడ శాంతియుతంగా ధర్నా జరుగుతుందని చెబుతున్నారు. నేను వీలైతే ఆ విజువల్స్ మన పక్క బాక్స్లో వేస్తాను, చూడండి. ఎంత దుర్మార్గంగా అంటే భయంకరంగా షార్ప్గా ఉన్న రాళ్లను పట్టుకొని, ఎన్ని రాళ్ళు, మొత్తం ఢిల్లీ వీధులన్నీ కూడా రాళ్లతో నిండిపోయాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రాళ్ళు? ఢిల్లీ దాకా ఈ రాళ్లను ఎవరు తీసుకొచ్చారు? పోలీసుల మీద ఎదురొచ్చిన ప్రతిదాని పోలీసు వాహనాలు పడగొట్టారు. రాళ్లన్నీ కూడా కలెక్ట్ చేసి ఎక్కడ దొరికితే అక్కడ ఇసిరారు. అది పోలీసులకే కాదు, జనాలు కూడా భయపడిపోయారు. కొత్తగా స్టార్ట్ అయిన హైడ్రోజన్ రైలు మీద కూడా రాళ్లు విసిరి అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి అక్కడున్న పోలీసులందరినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నా సరే పోలీసులు సైలెంట్ గా కూర్చోవాలా? అక్కడ అన్ని ఆందోళన జరుగుతున్నా సరే మాట్లాడకూడదా? ఇప్పుడు ఎర్ర జర్నలిస్టులు ఏం చెబుతున్నారు? అనేక రకాల సానుభూతి, ఏమి యాక్టింగ్లు వీళ్ళొచ్చి అక్కడ కాక్రోచులు శాంతియుతంగా ఆందోళన చేయడానికి వెళితే పోలీసులే లాఠీ చార్జ్ చేశారు అని. ఇన్నాళ్ల పాటు, ఈ 4 నెలల పాటు వీళ్ళు చేస్తున్న ఆందోళన దగ్గర ఎక్కడైనా ఒక్క లాఠీ పడిందా? ఎక్కడైనా సరే పర్మిషన్ ఇవ్వకుండా ఆపారా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నా ఎవరైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలిగించారా? మొన్న మధ్య ఢిల్లీలో పెట్టుకున్నా ఎవరైనా ఏమన్నా అన్నారా? సీతమ్మని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా, భారత మాత్రం పట్టుకొని నీకు ఎంతమంది మొగుళ్ళు రా అని మాట్లాడిన రోజు కూడా ఎవరైనా వీళ్ళని అరెస్ట్ చేశారా? ఎక్కడా ఏమీ జరగలేదు. కానీ మొన్న కొట్టాల్సి వచ్చింది. అవును, కొట్టాలి, మక్కిలి ఎరగొట్టాలి, కొట్టాల్సి వచ్చింది. ఎందుకు కొట్టారు నేను చెబుతున్నాను, చూడండి, రాసుకోండి. ఇది ఏం జరిగిందో చెబుతాను. మొత్తం కేజ్రీవాల్, రాహుల్ గాంధీ అండ్ టీమ్, ఈ కాక్రోచుల జనతా పార్టీలో ఈ అభిజిత్ ఈ విధంగా సోనంని కూర్చోబెట్టి అక్కడ వీళ్ళంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టారు. ఇందులో వీళ్ళు టార్గెట్ చేసిన 2 ప్లేసులు ఏంటి అంటే, ఒకటి పార్లమెంట్, రెండోది చాణక్యపురి. చాణక్యపురిలో ఏం చేస్తారు? పార్లమెంట్ దగ్గర, అంటే సెంట్రల్ ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ దగ్గర ఏం చేయబోయారు అంటే నేను చెబుతాను. ఈ సెంట్రల్ ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా 144 సెక్షన్ ఉంటుంది. మన అసెంబ్లీ జరిగినా సరే 144 సెక్షన్ ఉంటుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఆ విధంగా అక్కడ కూడా 144 సెక్షన్ ఉంటుంది. అక్కడికి ఆందోళనగా ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరు. శృతి మించింది అంటే ఖచ్చితంగా లాఠీ చార్జ్ చేస్తారు. ఇక తప్పదిక. అక్కడ 144 సెక్షన్ ఉంది అంటే గనక, శృతి మించింది అంటే గనక ఖచ్చితంగా లాఠీ చార్జ్ జరుగుద్ది. ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కానీ, భారతదేశంలో కానీ, ఢిల్లీలో కానీ అది జరుగుతుంది. కాబట్టి ఆ లాఠీ చార్జ్లో కనీసం 2-3 ప్రాణాలన్నా పోవాలి. ఇది వీళ్ళ టార్గెట్.
ఈ పార్లమెంటు ముందు ఈ జంతర్ మంతర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కనీసం 2-3 ప్రాణాలు పోవాలి కాబట్టి విచ్చలవిడిగా రెచ్చిపోవాలి. అది కూడా ఇక్కడ సెంట్రల్ ఢిల్లీలోనే జరగాలి, పార్లమెంట్ దగ్గరే జరగాలి. ఇది నెంబర్ 1 టార్గెట్. అలాగే నెంబర్ 2, ఈ చాణక్యపురిలో ఎందుకు టార్గెట్ చేశారు? ఇక్కడ ప్రాణాలు పోవాలి సరే, మరి చాణక్యపురిని ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారు? ఈ 2 ప్రాంతాలను ఎందుకు పెట్టుకున్నారు అంటే చాణక్యపురిలో విదేశీ ఎంబసీలన్నీ అక్కడే ఉంటాయి, విదేశీ రాయబార కార్యాలయాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. అక్కడ ఉన్న అంబాసిడర్స్ ఏం చేస్తారు? వాళ్ళ ఈ చాణక్యపురి ఏరియాలో కనుక ఈ ఆందోళన జరుగుతున్నాయి అంటే కనుక ఈ రిపోర్ట్ ఆ రిపోర్ట్ అన్నీ కలిసి వాళ్ళ దేశాలకి రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్టు ఈ విధంగా జరగాలన్నమాట. అందుకోసమే నిజానికి ఎన్ని ఆందోళనలు ఢిల్లీలో జరిగినా చాణక్యపురి వరకు వెళ్ళలేదు ఏ ఆందోళన కూడా. కానీ వీళ్ళు చాణక్యపురికి వెళ్ళారు అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? ఇక్కడ భారతదేశంలో ఒక అన్రెస్ట్ ఉంది, ప్రధాని మోదీని రాజీనామా చేయాలని భారతదేశంలో ఒక డిమాండ్ పెరుగుతుంది అని చూపించడానికి వీళ్ళు చాణక్యపురి దగ్గరికి పంపించారు వీళ్ళని. ఇది పెద్ద ప్లాన్. ఎలాంటి ప్లాన్ చూసారా? వీళ్ళంతా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఆ విధంగా అంటే మన దేశ ఇంటిగ్రిటీని తగ్గించాలి, దేశ ప్రధాని ఇంటిగ్రిటీని తగ్గించాలి. భారతదేశానికి వచ్చే కంపెనీలు నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక వాటన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకునేలాగా ఉండాలి. అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని తక్కువ చేయాలి. అందులో భాగంగానే ఈ 2 ప్లేసుల్ని టార్గెట్ చేశారు. సరే, లాఠీ చార్జ్ చేశారు, చెదరగొట్టారు, సక్సెస్ఫుల్గా అందరిని ప్రాణాలతోనే పట్టి లోపల పెట్టారు. కొంతమందిని బయటికి పారదొరలేరు, కొంతమందిని ఎవరు చచ్చిపోలేదు. ఇక పెద్ద పెద్ద రిపోర్ట్లు బయటకు వెళ్ళాయో లేదో కూడా తెలియదు. ఇక దీన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు దిగారన్నమాట, పెద్ద కాక్రోచులు దిగారు. వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఏకంగా ప్రధాని మోదీ ఇంటి ముందు కూర్చుంటేనే ఇది అన్ని దేశాలకి చేరుతుంది. అలాగే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఇక డీప్ స్టేట్ పాలిటిక్స్ కూడా చేరాలి అంటే ఇక్కడున్న ప్రధాని నివాసం ముందు కూర్చుంటేనే ఇది సక్సెస్ అవుతుంది. లేకపోతే నీట్ ఎగ్జామ్ విషయంలో నేను అడుగుతున్నాను, ఈ నీట్ ఎగ్జామ్ విషయంలో ఈ ఆందోళన అంశం తీసుకోవడం అసలు సమంజసమేనా? ఇది అసలు ఒక విషయమా? నీట్ ఎగ్జామ్ అందరూ విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్ రాసేశారు, వెళ్ళిపోయారు. నీట్ ఎగ్జామ్ రాసిన ఏ ఒక్క విద్యార్థి కూడా ఇందులో లేడు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఒక్కడు కూడా నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేరు, రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా లేరు. ఎవరు వీళ్ళంతా? విద్యార్థుల ముసుగులో, యువత ముసుగులో, కాక్రోచుల ముసుగులో ఈ విధంగా వచ్చిన వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు చెబుతున్నాను చూడండి, మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇస్తున్నాం. అదే రోహింగ్యాలు వెస్ట్ బెంగాల్ నుంచి పరారయ్యి మొత్తం భారతదేశ వ్యాప్తంగా వెళ్తున్నారు, అనేక రాష్ట్రాలకు వెళుతున్నారు అని మగధా న్యూస్ డే 1 నుంచి చెబుతూనే ఉంది కదా. వెస్ట్ బెంగాల్ ఫైల్స్లో అందులో భాగంగా ఢిల్లీకి చేర్పించారు వీళ్ళని. ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా వెస్ట్ బెంగాల్ రిజల్ట్ తర్వాత అనేక మంది అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇదే ఢిల్లీలో కూడా రోహింగ్యాలు గతంలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆధార్ కార్డుల రూపంలో వేరి పారేస్తుంటే వాళ్ళు కలిసి ఇక్కడ ఒక అన్రెస్ట్ చేయడానికి, రాళ్లు పట్టుకొని చంపడానికి, పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి వాళ్ళంతా మెడికల్ విద్యార్థులు అయితే ఇలాంటి ఘాతుకాలు చేస్తారా? కాక్రోచ్ పార్టీని ఎవరైనా మెడికల్ విద్యార్థులు వెళ్ళి అడిగారా? ఎంత దుర్మార్గం, ఎంత నీచం అసలు ఇది. ఇదే ఆందోళనలు ఎన్ని రూపాల్లో, ఎన్ని రకాలుగా మీ భారత మాతకి ఎంతమంది మొగుళ్ళురా అన్నప్పుడు కూడా ఎవరు లాఠీ చార్జ్ చేయలేదే. కానీ వీళ్ళ టార్గెట్ ఎలా ఉంది? లాఠీ చార్జ్ జరపడానికి, ప్రాణాలు పోవడానికి, ఇదంతా కూడా అనేక దేశాలకు తెలియడానికి, రెండో రోజు కూడా అదేవిధంగా మోడీ ఇంటి ముందు కూర్చోవాలి అని పక్కా ప్లాన్తో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గనివ్వకూడదు. ఈ మూమెంట్ని, ఈ ఏదైతే ఉందో, ఆందోళన ఏదైతే ఉందో దాన్ని తగ్గనీయకుండా జరుపుతున్న అతి పెద్ద కుట్ర ఇది. ఏకంగా రోహింగ్యాలనే తీసుకొచ్చి వాడుతున్న ఒక భయంకరమైన కుట్ర ఇది మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఇస్తున్న రిపోర్ట్. దీంతో పాటు ఇంకొక రిపోర్ట్ కూడా ఇస్తున్నాం. అదేంటి అంటే ఈ కుట్రలో అనేక రాష్ట్రాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కుట్రలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే నీట్ మెడికల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తోంది. ఎందుకంటే రాష్ట్రాలలో విచ్చలవిడిగా దీనిని వ్యాపారాన్ని చేసేసి ఈ మెడికల్ విద్యార్థుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాత నీట్ అనే ఎగ్జామ్ని అంటే ఎంసెట్ ద్వారా కాకుండా, రాష్ట్రాలకు కాకుండా ఈ మెడికల్ ఎగ్జామ్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రాలు ఈ విషయంలో గుర్రుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు, ఇక్కడ నేను పేర్లు ప్రస్తావించడం లేదు, కొన్ని రాష్ట్రాలు చాలా ఈ కుట్రలో భాగస్వామ్యం అయినట్టుగా తెలుస్తోంది. ఈ అవినీతి నాయకులు మెడికల్ సీట్లు అమ్ముకుంటూ, మెడికల్ ఎగ్జామ్లను అమ్ముకుంటూ ఇష్టం వచ్చినట్టుగా చేసిన ఈ ఆటకి చెక్ పెట్టినట్టు కదా, దీనికి అడ్డుకట్ట వేసినట్టు కదా కేంద్రం నీట్ ఎగ్జామ్ నిర్వహించడం ద్వారా.
దీని ద్వారానే ఈ విషయంలోనే అనేక రాష్ట్రాలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయి. అసలైన విద్యార్థులేమో నీట్ ఎగ్జామ్ అంతా ఆ రిజల్ట్ ఆ పనుల్లో ఉంటే వీళ్ళు మాత్రం అదే అంశాన్ని పట్టుకొని లాగుతున్నారు అంటే అర్థం చేసుకోండి. ఇందులో రాష్ట్రాల కుట్ర ఉంది. ఈ కాక్రోచులను అడ్డం పెట్టుకొని రోహింగ్యాలతో దాడులు చేపిస్తూ ఈ రోజు ఏదైనా జరిగింది అంటే అక్కడ విద్యార్థులు నిజంగానే మొన్న ఒక 2-3 ప్రాణాలు పోతే ఏమయ్యేది చెప్పండి ఒకసారి? ఏమయ్యేది? భారతదేశం మొత్తం కూడా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆందోళన జరిపి దీన్ని పెద్ద ఎత్తున ఇష్యూ చేసేవాళ్ళు. అలా జరగకుండా ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా దీన్ని సద్దుమణిగించారు. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ వీళ్ళంతా వచ్చారు. నిజానికి ఎవరైనా చనిపోతే ఇది వేరే రకంగా ఉండేది. చనిపోలేదు కాబట్టి అరెస్టులు చేశారు కాబట్టి ఇంకొక రకంగా మార్చారన్నమాట. ఈ విధంగా అతి పెద్ద కుట్ర ఇది. ఈ కుట్ర మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఈ రిపోర్ట్ ఇస్తోంది. ఇక నెంబర్ 2 మగధా న్యూస్ ఇస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇది కూడా. పంజాబ్ నుంచి రైతులు నిన్నొచ్చి ఆందోళనలు చేశారు. పంజాబ్ రైతులు వచ్చారు. ఎందుకు వచ్చారు? పంజాబ్ రైతులకి ఏం కష్టం వచ్చింది? గతంలో కూడా ఆ విధంగానే వచ్చారు. మళ్ళీ ఎందుకు వచ్చారు చెబుతాను. నిజానికి అందరూ మర్చిపోయారు. ఎన్డీఏ గవర్నమెంట్ రైతు చట్టాలు అని కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. రైతులకు ఉపయోగపడే చట్టాలని వక్రీకరించి అవి తప్పు అని చెప్పి రకరకాల దుమారాలు లేపి ఆ చట్టాలు వెనక్కిపోయేలాగా చేసింది అనేక రాష్ట్రాలు. అందులో భాగంగా ఆ చట్టాలు వెనక్కి పోయాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ఆ చట్టాలు వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కానీ మళ్ళీ ఆ చట్టాల విషయంలో ఈ పంజాబ్ రైతులు పంజాబ్ నుంచి ఢిల్లీ దాకా చేరుకున్నారు. ఎందుకు వచ్చారు? చట్టాలు వెనక్కిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చారు ఎవరికీ అర్థం కాదు. అసలు వీళ్ళు రైతులా? వీళ్ళు పంజాబ్ రైతులా? జలంధర్ అలాగే లూథియానా ఈ ప్రాంతాలలో ఉన్న ఆప్ యాక్టివిస్టులు అంటే వీళ్ళందరూ రైతుల ముసుగులో ఉన్న ఆప్ కార్యకర్తలు. కేజ్రీవాల్ తీసుకొచ్చిన కేజ్రీవాల్ ప్రభుత్వం, కేజ్రీవాల్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు రైతులు కాదు. వీళ్ళల్లో ఎవరు రైతులు లేరు. నిజానికి ఇప్పుడు రైతులకి చాలా బిజీగా ఉండే కాలం. ఇప్పుడే ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి. వాళ్ళ పంటలు వాళ్ళు వేసుకుంటూ వాళ్ళ బిజీగా వాళ్ళు గడుపుతారు. ఈ సమయంలో రైతులు రమ్మంటే వస్తారా నిజమైన రైతులు? రైతుల ముసుగులో వచ్చిన ఆప్ కార్యకర్తలు వీళ్ళంతా. ఈ విధంగా అన్ని వైపుల నుంచి ఢిల్లీని దిగ్బంధించాలి, ఇక్కడ వ్యవస్థలన్నీ ఆగిపోవాలి, పని జరగకూడదు అని చేసిన ఒక భయంకరమైన కుట్రలు ఇవన్నీ. ఎన్ని రకాలుగా చేస్తున్నారో చూడండి. రైతుల ముసుగులో ఆప్ కార్యకర్తలు, విద్యార్థులు, కాక్రోచుల ముసుగులో రోహింగ్యాలు. ఈ రోహింగ్యాలు ఎక్కడెక్కడ వచ్చి ఉన్నారు అంటే బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కర్ణాటక ప్లేస్లో ఒకటి ఉన్నారు, సబ్జర్గంజ్ అనే ప్లేస్లో, అలాగే నోయిడా ప్లేస్లో. ఈ ప్రాంతాలలో వీళ్ళంతా బంగ్లాదేశ్ ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలంతా ఆల్రెడీ అక్కడ తిష్ట వేస్తున్నారు. ఇలా పిలిపిస్తే అలా వచ్చేలాగా. ఇదే జంతర్ మంతర్ దగ్గర ఈ అభిజిత్ డిప్కే అనేవాడు అక్కడే ఇల్లు తీసుకొని ఉన్నాడు. మొత్తానికి అందరి తీగలు లాగుతున్నారు, అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ విధంగా రైతుల ముసుగులో పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళేమో ఆప్ కార్యకర్తలు, విద్యార్థులు కాక్రోచుల ముసుగులో వచ్చిన వాళ్ళు ఈ రోహింగ్యా ముస్లింలు. వీళ్ళని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మద్దతుతో ఈ నీట్ ఎగ్జామ్ ని ప్రధాన అంశంగా చెప్పి మొత్తాన్ని గవర్నమెంట్ని సుస్థిరపరచాలి అని ఒక అతి పెద్ద కుట్ర జరుగుతుంది. మగధా న్యూస్ సోర్స్ ద్వారా ఇస్తున్నాం. ఇది ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మగధా న్యూస్ ఇస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఇది బయటకు కూడా వస్తుంది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, దేశంలో ఏ పార్టీలు ఈ కాక్రోచుల మీద జరిగిన లాఠీ చార్జిని వ్యతిరేకిస్తున్నాయి, దీనిని ఖండిస్తున్నాయి? ఏ పార్టీలు? ఇక అఖిలేష్ యాదవ్, అలాగే మమతా బెనర్జీ, అలాగే అక్కడ షర్మిలా గారు, ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో కొంతమంది ట్వీట్లు చేశారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు కూడా ఈ లాఠీ చార్జిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? మొత్తానికి అదొక డెల్ లాగా ఉండేది కదా సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే. ఆ అడ్డా దగ్గరికి వెళ్ళడానికి అసలు ఎవరికైనా సాహసం ఉండేదా? జూనియర్ డాక్టర్ల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ పేపర్ లీక్ జరగడం వల్ల విద్యార్థులు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఇదే తెలంగాణలో. అదేవిధంగా ఎంతమంది విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ఎంతమంది రోడ్డున పడ్డారు? వీళ్ళందరి పరిస్థితులు ఏంటి? ఎంతమంది 10 సంవత్సరాల పాటు ఏ నీళ్లు, నిధులు, నియామకాలు అని మాట్లాడారో ఆ నియామకాలు ఏది అని చెప్పి ఎంతమంది రోడ్డు ఎక్కారు? ఎంతమందిని మీరు కొట్టకుండా అందరితో సావధానంగా కూర్చొని చర్చలు జరిపారు చెప్పండి? ఆర్టీసీ కార్మికులను ఎలా కొట్టించారు? ఈ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కదా ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద ఈడ్చి మహిళలను కూడా లాగి కొట్టింది అప్పుడు కదా. ఇంత దుర్మార్గంగా మరి మీ 10 ఏళ్ల పాటు హయాంలో జరిగినప్పుడు లేంది ఇప్పుడు మాత్రం ఇది తప్పు అని ఎలా మాట్లాడుతున్నారు? ఆఖరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నిసార్లు ఎంసెట్ పేపర్లు లీక్ అయ్యాయి? ఇన్ని విషయాలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి తెలీదా?
రాష్ట్ర ప్రభుత్వాల్లో జరిగినవి కాదా? ఒక పార్లమెంట్ సెషన్ జరుగుతుంటే ఢిల్లీ లాంటి చోట 144 సెక్షన్ ఉండంగా వెళ్లారు అంటే దానిని తప్పు పట్టడం మాత్రం చేత కాదు. ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఏ రాష్ట్రంలో కానీ, ఎంత చిన్న రాష్ట్రంలో కానీ అసెంబ్లీ సమావేశాల దగ్గర ఎక్కడైనా సరే ఎవరైనా సరే అటువైపు వెళ్ళి ఆందోళన చేసేలాంటి పరిస్థితులు ఉంటాయా? వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఈడ్చి వ్యానుల్లో పడేసి తీసుకెళ్తారా లేదా? ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ, ఏపీలో ఒకవేళ కూటమి గవర్నమెంట్లో కానీ ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. 144 సెక్షన్ అమల్లో ఉంటే అసెంబ్లీ దగ్గరైనా, మండలి దగ్గరైనా, పార్లమెంట్ దగ్గరైనా ఒకటే రూల్ అప్లై అవుతుంది. అంటే అసెంబ్లీల దగ్గర మాత్రం ఈ రూల్ అప్లై అవ్వాలి, పార్లమెంట్ దగ్గర మాత్రం కాకూడదా? ఆ ముసుగులో వచ్చిన వాళ్ళు ఎవరెవరు అయి ఉంటారు? వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు అసలు? నిజానికి కేవలం వీళ్ళ ఆందోళనకారులేనా? అంతకు మించిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. అంటే ఈ ఎంపీలకి, ఈ దేశంలో దేశం కోసం పనిచేయడానికి వెళ్ళిన ఎంపీలకి భద్రత లేకపోయినా పర్లేదు, అక్కడ పార్లమెంట్లోకి చొచ్చుకు రానివ్వాలా ఈ కాక్రోచుల్ని? ఇక నెంబర్ 2, ఈ లెఫ్ట్ పార్టీలు, లెఫ్ట్ మేధావుల ముసుగుల్లో ఉన్న ఈ సోకాల్డ్ ఎర్ర జర్నలిస్టులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. నేను వీళ్ళని అడుగుతున్నా, నేను స్ట్రైట్గా వీళ్ళని అడుగుతున్నా. భారతదేశంలో 2 విషయాలు ఇప్పుడు తీవ్రంగా నడుస్తున్నాయి. SIR, NRC. ఈ విషయంలో ఒక కౌంటింగ్ అనేది మొదలైంది. వెస్ట్ బెంగాల్ నుంచి ఆల్రెడీ మొదలు పెట్టారు గట్టిగానే, ఢిల్లీ నుంచి మొదలవుతుంది. అనేక రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యింది. అంటే కనుక ఈ మూకనందరినీ కూడా ఏరి దేశం బయటికి ఇసిరేయడం అనేది తథ్యం. దీని గురించే కదా ఇక్కడ ఆందోళన జరుగుతున్నాయి. దీనివల్లే కదా కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. ఈ నీట్ ఎగ్జామ్ అనేది రాష్ట్రాలకి శరాఘాతంగా ఉంది కాబట్టి దీనివల్లే కదా ఈ విధంగా జరుగుతుంది. అంటే దేశ రక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటుంటే దాని మీద ఒక వ్యతిరేకతగా ఢిల్లీ దాకా ఆందోళనలు వస్తుంటే లెఫ్ట్ పార్టీ మద్దతు ఇస్తున్న విధానం ఉంది చూడండి, ఇది సిగ్గుచేటు. వాళ్ళంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఈ మాట్లాడుతున్న వాళ్ళందరికీ నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా, 1975 గుర్తు తెచ్చుకోండి. ఈ లెఫ్ట్ మేధావులు, లెఫ్ట్ ముసుగులు ఉన్నారు కదా, 1975లో ఏం జరిగింది? దేశవ్యాప్తంగా ఇలాంటి ఆందోళనలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇందిరాగాంధీ సమయంలో ఉక్కుపాదం మోపి ఆందోళనలు అణిచివేసి మొత్తం ప్రజల ప్రాథమిక హక్కులన్నింటిని కూడా హరించి వేసేసి నాయకులందరినీ కూడా లక్షల్లో, వేలల్లో నాయకుల్ని, ప్రజల్ని తీసుకెళ్లి జైళ్లలో పడేసి పత్రికా స్వేచ్ఛని కూడా నోరు మూయించి పత్రికలు మాట్లాడకుండా చేసి 1975లో ఎమర్జెన్సీ తీసుకొచ్చారా లేదా? ఈ ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? భారతదేశంలో ఏ ఒక్కరూ నోరెత్తకూడదనే కదా తీసుకొచ్చింది. ఆ సమయంలో ఈ సో కాల్డ్ ఎర్ర జర్నలిస్టులు, ఎర్ర ముసుగులు, ఈ వామపక్ష CPI పార్టీ ఎవరి పక్షాన ఉంది? ఎవరి పక్షాన ఉంది? కాంగ్రెస్ పక్షాన ఉంది. ఇందిరాగాంధీ పక్షాన నిలబడింది. అంటే ఉక్కుపాదం మోపే వాళ్ళ పక్షాన ఆనాడు నిలబడి ఈనాడేమో ఆందోళనకారుల పక్షాన నిలబడ్డం అంటే అర్థం ఏంటి? ఉక్కుపాదం మోపమంటున్నారా? లేదంటే ఎమర్జెన్సీ పెట్టాలని కోరుకుంటున్నారా? ఎమర్జెన్సీయే సరైన విధానమని CPI పార్టీ ఒప్పుకుంటుందా? ఈరోజు మాట్లాడండి ఎవరైనా CPI నాయకులు. ఎమర్జెన్సీయే సరైన విధానం అని ఈరోజు CPI పార్టీ చెబుతుందా? ఆనాడు ఎమర్జెన్సీయే సరైన విధానమని ఇందిరాగాంధీ పక్కన నిలబడ్డ మీరు ఈ రోజు మరి బీజేపీ పక్కన, NDA గవర్నమెంట్ పక్కన నిలబడండి వచ్చి, ఈ ఆందోళనలు జరగకూడదు అని నిలబడండి వచ్చి. ఆనాడు ఒక రకమైన ప్రేమ కాంగ్రెస్ మీద, మరి ఈనాడు ఈ పార్టీ ఉంది కాబట్టి ఎక్కడ ఎంత ఆందోళన జరిగినా ఆందోళనకారుల వైపే మేము ఉంటాము అనేది ఈ 2 నాలుకలు 10 నాలుకల పాముల్లాగా తయారయ్యారు. ఎమర్జెన్సీ వైపు బీజేపీ కనుక నిలబడితే అటువైపే ఉంటారా? చెప్పండి, క్లారిటీగా చెప్పండి. మగధా న్యూస్ అడుగుతోంది. అదే సరైనదైతే కనుక అందరం కలిసి ఎమర్జెన్సీ తీసుకురండి అని డిమాండ్ చేద్దాం. ఎమర్జెన్సీ కావాలి దేశానికి అని అడుగుదాం. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన ఈ సెక్యులరిజం ఇవన్నీ కూడా ఈ ఎమర్జెన్సీ పెట్టే కదా రుద్దింది. అదే ఎమర్జెన్సీ పెట్టి అన్నింటినీ రద్దు చేస్తే సరిపోతుంది. మీరు రండి, మరి మీరు వచ్చి మాట్లాడండి. మగధా న్యూస్ అడుగుతోంది. డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఎమర్జెన్సీ పెడదామా? ఎమర్జెన్సీ పెట్టాల్సిన ఆవశ్యకత కనబడుతుంది అని నేను అంటున్నాను మగధా న్యూస్ నుంచి. మీరేమంటారు? ఎమర్జెన్సీ పెట్టే సమయం అయితే కనుక పెట్టేద్దాం. అన్ని సెట్ అయిపోతే అందరి లెక్కలు సెట్ అయిపోతాయి. ఒక కుట్ర మీద ఒక కుట్ర, ఒక కుట్ర మీద ఒక కుట్ర, అందరూ కలిసి అన్ని వైపుల నుంచి చేస్తున్న కుట్రల్లో భాగంగా మగధా న్యూస్ అందుకే అడుగుతోంది, ఎమర్జెన్సీ కావాలా? లేదంటే పాకిస్తాన్లో ఉన్న చట్టాలు, చైనాలో ఉన్న లాంటి చట్టాలు తీసుకురావాలా? ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్న వాళ్ళు, దేశాన్ని తిడుతున్న వాళ్ళు, ఈ విధంగా ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా అణిచివేయాలంటే ఇవే కావాలి. ఆనాడు ఇందిరాగాంధీ గారు అదే నమ్మారు కాబట్టి అదే సిద్ధాంతాన్ని ఈనాడు బీజేపీ, మోడీ గారు కూడా అవలంబిస్తే తప్పేంటి? నిజానికి నేను ఇప్పుడు అడుగుతున్నా,
ఒకవేళ మోడీ గారితో రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నాయి, వైషమ్యాలు ఉన్నాయి, ఈ వామపక్ష భావజాలానికి ఇంకేదో పార్టీలు కనుకుంటే పార్టీ పరంగా 2029లో చూసుకోవాలి. కానీ భారతదేశంలో ఈ రోజు శాంతి భద్రతలు గురి చేసే విధంగా, దేశ భద్రతకే విఘాతంగా రోహింగ్యాలు ఇక్కడ ఉండాలి అని మీ బలమైన కోరికను నిలుపుకోవడానికి, రోహింగ్యా ముస్లింలు ఇక్కడ పెంచడానికి వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోతుంటే మరి మీ గుండెలు ఎందుకు బేజారైపోతున్నాయో, మీకు ఎందుకంత బెంగగా మారుతోందో అర్థం కావట్లేదు. ఇందులో రాహుల్ గాంధీ పాత్ర ఎంత కీలకమైందో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. దేశ విదేశాల్లో ఇతడు జరిపే చర్చలు, ఇతడు కలిసే మనుషులు, ఈ దేశానికి నష్టం కలిగించే వాళ్ళతోనే ఇతడు ఎందుకు కలుస్తూ ఉంటాడు అని ఇన్నాళ్ల పాటు బీజేపీ అడుగుతుంటే ఏంటో అనుకున్నాం. ఇప్పుడిప్పుడు అర్థమవుతున్నాయి. ఈ బంగ్లాదేశ్లో, ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్లో మమతా ఓడిపోవడం, బంగ్లాదేశ్ వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టడానికి ఆ లెక్కలన్నీ తీయడం, ఢిల్లీలో అన్రెస్ట్లు జరగడం, కాక్రోచ్ పార్టీలు పుట్టడం, ఇవన్నీ కూడా ఎంత భయంకరంగా జరుగుతున్నాయి చూడండి. ఎస్ఐఆర్, ఎన్ఆర్సీ విషయంలో అందరం కట్టుబడి ప్రభుత్వాలకి సహకరించాలి, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాల్సిందే. ఎక్కడైనా సరే మీకు ఎస్ఐఆర్, ఎన్ఆర్సీ జరగడం లేదు, ఎవరైనా రాలేదు అంటే గనుక మీ అందరికి మీరే ఇనిషియేట్ తీసుకొని మీరు ఆ లెక్కల్లో జమ అవ్వాల్సిందే. ఎవరైనా అసాంఘికంగా మీకు అనుమానాస్పదంగా కనబడ్డారు అంటే వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇదే ఎస్ఐఆర్కి అందించాల్సిందే. ఈ విధంగా ఎస్ఐఆర్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మగధా న్యూస్ నుంచి నేను ఒక్కటి చెబుతున్నా, ఎస్ఐఆర్ కానీ ఎన్ఆర్సీ కానీ ఈ రెండు విషయాలు కదిలినప్పుడు మోడీ ఇంటిగ్రిటీని తగ్గించడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ ఇంటిగ్రిటీని తగ్గించడానికి భారతదేశంలో ఇదే అన్రెస్ట్లు జరుగుతూ ఉంటాయి, ఈ విధంగానే ఉంటాయి. మరో 3 ఏళ్ల పాటు ఇలాగే ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రజలందరూ కూడా ప్రిపేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈసారి ఎస్ఐఆర్ అండ్ ఎన్ఆర్సీని అందరూ చేయి కలిపి గట్టెక్కించాల్సిందే. ఈ లెక్కలు తేలాల్సిందే. ఎవడెవడు భారతదేశంలో అక్రమంగా చొరబడి ఇక్కడ కూర్చొని ఈ దేశం మీదే కుట్రలు పనుతూ ఈ దేశంలోనే ఈ దేశాన్ని కుల్లబొడిచేలాగా ఈ దేశంలో ఉన్న వాళ్ళని నాశనం చేయడానికి కూర్చున్నాడో వాడి ఆటలు సాగనివ్వకూడదు. వాడికి మద్దతు ఇస్తున్న ఏ పార్టీని కూడా సహించకూడదు. ఈ రోజు 2029 ఎన్నికలు అనేవి దేశ భక్తులు వర్సెస్ దేశ ద్రోహులకి మధ్య జరుగుతాయి. దేశ భక్తులు ఎవరో, దేశ ద్రోహులు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు. ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా జరుగుతుంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చేయి కలపాల్సిన సందర్భం అవసరం వచ్చింది. లేదు అంటే కనుక బలమైన చట్టాలు కావాలి అని ఇదే ప్రజలందరం కూడా డిమాండ్ చేద్దాం. భారతదేశంలో చైనా చట్టాలు, పాకిస్తాన్ చట్టాలు మనకు కావాలని డిమాండ్ చేద్దాం. లేదంటే ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ అయినా కావాలని డిమాండ్ చేయాలి. నిజానికి ఇక ఇది తప్ప ఇంక వేరే మార్గం లేదు. బ్లాస్ఫెమీ అని పాకిస్తాన్లో చట్టం ఉంటుంది. అంటే ఆ దేశంలో దేవుణ్ణి దూషించినా, ఆ దేశ ప్రభుత్వాన్ని దూషించినా ఇమ్మీడియట్లీ వాళ్ళకి మరణ శిక్ష ఉంటుంది. చైనాలో కూడా అంతే ఉంటుంది. వాళ్ళ వామపక్ష పార్టీని తిట్టినా, లెఫ్ట్ పార్టీని తిట్టినా, ఆ దేశ అధ్యక్షుడిని తిట్టినా, దేశాన్ని తిట్టినా వాళ్ళకు కూడా వెంటనే ఇమ్మీడియట్లీ మరణ శిక్ష ఉంటుంది. ఏ కోర్టులు కూడా ఇంకా టేకప్ చేయవు. అంటే ఏ కోర్టుకు కూడా న్యాయ సలహా కోసమో లేదంటే న్యాయం కోసమో వెళ్ళడానికి వీల్లేదు. డైరెక్ట్గా ఒక్కసారి మరణ శిక్ష అని కన్ఫర్మ్ అయిందంటే ఇక అది మరణ శిక్షే. భారతదేశంలో కూడా అలాంటి చట్టాలు రావాలి అన్న డిమాండ్ అన్నా పెంచాలి. లేదు అంటే ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ రావాలన్నా డిమాండ్ చేయాలి. తప్పితే ఈ విధంగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఇది ఢిల్లీలో జరుగుతోంది, నెక్స్ట్ గల్లీల దాకా వస్తుంది. నిజానికి గల్లీల నుంచి ఢిల్లీ దాకా వెళుతుంది. ఇది మాత్రం వినూత్నంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా వస్తుంది. బీ కేర్ఫుల్, బీ అలర్ట్, బీ రెడీ. దట్స్ ఆల్ ఫర్ నౌ.